హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరం కొత్తగా మొదలు పెట్టాలని కోరుకుంటూ మీ సూప్రజ్ టెక్ ఇన్ఫో అందరూ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సూప్రజ్, మీరు చూస్తున్నారు సూప్రజ్ టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్ చాలా రోజులు అన్బాక్సింగ్ చేసేసి ఈరోజు మీకోసం మంచి మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. లో బడ్జెట్లో మొబైల్ చూడొచ్చు, రెడ్మీ 9i స్పోర్ట్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? మీకు మొబైల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అఫిలియేట్ లింక్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే రెడ్మీ 9i స్పోర్ట్ ఈ మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా అందరూ వీడియో లైక్ చేయండి, మీకు వీడియో అయితే నచ్చుతుంది. ఎందుకంటే 8000లో మంచి మొబైల్ ఇది నార్మల్ యూజర్స్కి. సో అందరూ ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫీచర్స్ చూసుకుంటే 6.53 ఇంచెస్ 20:9 HD+ IPS డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది. 13MP AI కెమెరా అయితే వస్తుంది. ఇంకా 5MP AI సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది. పోర్ట్రేట్ మోడ్ కూడా, విత్ పోర్ట్రేట్ మోడ్ అనమాట. ఇంకా MI 12తో అయితే వస్తుంది. Android 10 మీద అయితే రన్ అవుతుంది. MediaTek Helio G25 ప్రాసెసర్, ఇది నార్మల్ ప్రాసెసర్. 5000 mAh బ్యాటరీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉంది. Aura 360 డిజైన్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో చూద్దాం మొబైల్ ఎలా ఉంటుందో ఏమో. మరి ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి ఇది బడ్జెట్కి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే బాక్స్ అయితే ఉంది. మనం రెడ్మీ 9i స్పోర్ట్ మొబైల్ బాక్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి అన్బాక్స్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన ఫీచర్స్ అయితే ఇచ్చేసారు. అయితే ఇక్కడ ఛార్జింగ్ బాగా తక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్. 10 watts అయితే ఛార్జింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 15 watts ఇచ్చినా బాగుండేది. సో మొబైల్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ మనకు మొబైల్ అయితే కనిపిస్తుంది. కవర్లో ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ డిజైన్ బాగుంది. మొబైల్ పక్కన పెట్టేద్దాం. ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయి? ఛార్జర్ ఉంది. ఇది ఛార్జర్ కూడా టైప్ సి ఇవ్వలేదు, USB ఇచ్చారు. 8000 బడ్జెట్లో 7500 కదా. సో ఛార్జర్ చూసుకుంటే మనకి 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కాదు, 10 watts ఛార్జింగ్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వలేదు. పర్వాలేదు ఫ్రెండ్స్, 8000 బడ్జెట్లో 8000 లోపు ఇంత ఇవ్వడం గ్రేట్ అనమాట. ఇంకా దీంట్లో మాన్యువల్ అయితే కనిపిస్తుంది. ఇంకా సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇచ్చేసారు. ఇంతకు మించి బాక్స్లో ఏమైతే ప్రొవైడ్ చేయలేదు. కేస్ కూడా ఇవ్వలేదు. సో కేస్ మనమే కొనుక్కోవాలి. సో అన్ని పక్కన పెట్టేద్దాం, ముందు మొబైల్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ మొబైల్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, రెడ్మీ లోగో అనేది అయితే ఒక లైన్ అయితే ఇవ్వడం జరిగింది. లైన్ మీద ఇచ్చారు, చూడడానికి బాగుంది. కెమెరాస్ కూడా ఆ లైన్లోనే ఇచ్చారు. ఫ్రెండ్స్ డిజైన్ బాగుంది. కెమెరా అయితే ఇలా ఒకటే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మొబైల్ స్విచ్ ఆన్ అయింది ఇప్పుడు. సో ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు MI వర్షన్ 12.5.3 స్టేబుల్ వర్షన్ అని అయితే ఇచ్చారు. రెడ్మీ 9 నేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్టోరేజ్ చూసుకుంటే 64GB, మనకు 13.7GB ఆక్యుపైడ్ అయితే చేసుకుంటుంది మొబైల్. సో పైకి వెళ్తే ఇంకా MI 12.5.3 వర్షన్ స్టేబుల్ వర్షన్ అని అయితే మెన్షన్ చేశారు. మొబైల్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఈ బడ్జెట్లో ఫీచర్స్ ఇవ్వడం గ్రేటే, ఎందుకంటే 7500 ఏం రాదు. Android 11 మీద అయితే రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ 2022-3.1 మీద అయితే రన్ అవుతుంది మొబైల్. సో అప్డేట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా వెళ్దాం. ఫ్రెండ్స్ మొబైల్ కొనాలనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి 7500కి మొబైల్ కొనండి. ఇక్కడ 4GB ర్యామ్, ఇంకా 1GB ఎక్స్టర్నల్ ర్యామ్ అయితే ఇస్తున్నారు. మీరు 1GB స్టోరేజ్ని ర్యామ్ లాగా అయితే కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆక్టోకోర్ మ్యాక్స్ 2.00 GHz GPU అయితే వస్తుంది. Android 11 మీద అయితే వస్తుంది. MI 12.5.3 వర్షన్ మీద అవుతుంది. కెర్నల్ 4.19 వర్షన్ మీద అయితే రన్ అవుతుంది మొబైల్. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్టోరేజ్ చూసుకుంటే టోటల్ 64GB స్టోరేజ్లో 50.29GB స్టోరేజ్ అయితే మీరు అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఒకసారి కెమెరా చూద్దాం. కెమెరా అయితే ఓపెన్ చేద్దాం. కెమెరాలో చూసుకుంటే వీడియోలో చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ప్రో, వీడియో, ఫోటో, పోర్ట్రేట్, మోర్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కెమెరాలు చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ కెమెరా 1080p 720p 1080p 30fps 720p 30fps అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంతకుమించి ఎక్కువ అయితే ఇవ్వలేదు. పర్వాలేదు, ఈ బడ్జెట్లో 7500కి 1080p ఇచ్చారు. నేను ఇంకా HD ఇస్తారనుకున్నాను. ఆప్షన్ చూసుకున్నట్టయితే ఫోటో, వీడియో, ప్రో, పోర్ట్రేట్, మోర్లోకి వెళ్ళినట్టయితే షార్ట్ వీడియో, స్లో మోషన్, ఇంకా టైం ల్యాప్స్, ఈ ఆప్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. పర్వాలేదు, కెమెరా ఫీచర్స్ బాగానే ఇచ్చారు. కెమెరా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు, నార్మల్గా అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాలో ఒకసారి ఫీచర్స్ చూసుకుందాం. సరే ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ చెక్ చేద్దాం ఒకసారి. పైకి సెట్టింగ్స్లోకి వద్దాం. ఫ్రంట్ కెమెరా కూడా బాగానే వస్తుంది. ఫ్రంట్ కెమెరాలో కూడా 1080p అయితే ఇవ్వడం అయితే జరిగింది. 1080p 30fps 720p 30fps. ఫ్రెండ్స్ ఫ్రంట్ కెమెరాలో కూడా ఫోటో, పోర్ట్రేట్, వీడియోస్, ప్రో, ఇంకా మోర్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పర్వాలేదు, ఫీచర్స్ బాగానే ఉన్నాయి. మొబైల్ కొనొచ్చు 7500కి, మంచి మొబైల్. ఫ్రెండ్స్ మొబైల్ ఇమేజెస్ అయితే పెట్టలేను, ఎందుకంటే వేరే వాళ్ళ మొబైల్ ఇది. మొబైల్ బాగుంది. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూసారు కదా. మీకు మొబైల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో అఫిలియేట్ లింక్ ఇస్తాను, దాని మీద మీరు పర్చేస్ చేయొచ్చు. మీకు ఆఫర్స్లో ఉన్నప్పుడు చూసుకొని అప్పుడే కొనండి, మిగతా అప్పుడు కొనేసి మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, ఇలాంటి అన్బాక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సుప్రజ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్.